బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అక్కడికి సంబంధించి కాల్పులు కూడా జరగడం మనం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. గత వారం జరిగిన ఎన్కౌంటర్ లో 30 మందికి పైగా మావోయిస్టులు చనిపోయిన ఘటన మరొక ముందే ఇప్పుడు సుక్మా జిల్లాలో మరోసారి ఎదురు కాల్పులు కూడా జరిగాయి. రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 20 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇక గోగుండ కొండల ప్రాంతంలో కూడా 15 మంది, ఇక అదేవిధంగా ఉప్పంపల్లి ప్రాంతంలో 5గురు చనిపోయినట్లు సమాచారం. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలన్నది టార్గెట్. ఇందుకోసం ఆపరేషన్ కకార్ చేపట్టారు. మాజీ మావోయిస్టులతో కలిసి డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్ ఏర్పాటు చేశారు. వీరితో కలిసి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు జవాన్ల మధ్య తరచూ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. వారం క్రితం జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆపరేషన్ కకార్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. రైట్ భాస్కర్, ఇప్పటికే ఎదురు కాల్పులు జరగడం, చాలా మంది మావోయిస్టులని హతమార్చడం కూడా మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలో గోగండి కొండల ప్రాంతంతో పాటుగా మరోవైపున ఉప్పల్లిలో కూడా ఎదురుకాల్పుల ఘటన కొనసాగుతున్న రెండు వేరే ప్రాంతాలలో ఉదయం నుంచి కూడా ఒక ప్రదేశంలో గోగొండ ప్రాంతంలో వచ్చేసి ఆడ ఉదయం తెల్లవారుజాము నుంచి ప్రారంభం కాగా ఎదురుకాల్పులు, మరోవైపున ఉంగపల్లిలో వచ్చేసి మాత్రం ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. మొత్తానికైతే వేరు ఘటనలో సుమారు 2000 మంది వరకు కూడా ప్రత్యేక బలగాలు ఆ రెండు ప్రాంతాల్లో చుట్టుముట్టిన నేపథ్యం అయితే ఉంది. మావోయిస్టులు పక్క సమాచారం అక్కడ సంచరించారనే సమాచారం నేపథ్యంలోనూ దాంతో పాటు వాళ్ళంతా కూడా ఆపరేషన్ కాగారులో భాగంగానే చుట్టుముట్టారు. మరోవైపున చర్చికి వెళ్తున్న నేపథ్యంలో కూడా ఒక్క సందర్భంలో ఉదయం పూటే అక్కడ అంతా కూడా ఒక్కసారిగా అబుజ్మండ్ అడవి ప్రాంతంలో ఒక ఐఈడీ బాంబు కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా అక్కడ ఒక మహిళకు 2 కాళ్ళు కూడా తెగిపోయిన పరిస్థితి నెలకొంది. దాంతో పాటు అట్లానే వాళ్ళ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ముందుకు వెళ్లారు. మొత్తానికైతే 3 బెటాలియన్లుగా 2000 మంది వరకు కూడా ఒక టీమ్ గా ఏర్పడి వారు ఒకవైపున బస్తర్ ప్రాంతంతో పాటుగా మరోవైపున ఈ యొక్క ఉంపల్లి ప్రాంతంలో కూడా ఒక్కసారిగా చుట్టుముట్టిన నేపథ్యం. ఫలితంగా 2 ప్రాంతాల్లో వివిధ ఘటనలు జరిగితే ఒక చోట 15 మంది, మరో చోట 5 మంది మృతి చెందినట్టు కూడా నిర్ధారణ అయింది. మరోవైపున ఇప్పటికే 16 మంది మావోయిస్టుల మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి విలువైన ఆయుధ సంపదతో పాటుగా కీలకమైన సాహిత్య పుస్తకాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. మరోవైపు ఉంపల్లి సంబంధించి అక్కడ కూడా మావోయిస్టులు ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాలని విషయం ఏంటంటే గోగొండి ప్రాంతంలో మాత్రం ఆపరేషన్ ముగించేశారు, కానీ ఇక్కడ ఉంపల్లి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. రత్న భాస్కర్, ఇప్పటికే చనిపోయిన వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది గుర్తించారు అధికారులు? ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గోగొండ కొండల ప్రాంతంలో మాత్రం అక్కడంతా కూడా కాసేపటి క్రితమే ఎదురుకాల్పుల ఘటన అయితే ముగిసింది. గన్స్ అని డౌన్ చేశారు. మరోవైపు చూసుకున్నది ఉంపల్లిలో మాత్రం ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అక్కడ మరికొంతమంది కీలకమైన నేతలు కూడా ఆ ప్రాంతంలో సంచరించారనే పక్కా సమాచారం ఉంది. ఆ ప్రాంతంలోనే ఇంకా సర్చింగ్ కొనసాగిస్తున్న నేపథ్యంలో అక్కడ మృతదేహాలు కొంత ఒక 2-3 గుర్తించారు. మిగతా మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతా ఉన్నది. అయితే ఇప్పుడు చనిపోయిన మావోయిస్టులంతా కూడా మొత్తానికైతే అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రంతో పాటుగా తెలుగు వారు ఒకళ్ళు 2 ఉండే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ భాస్కర్.